విద్యుత్ పైన ఏం జరిగింది రాష్ట్రంలో? 24 గంటల పవర్ తీసుకురావడానికి కేసీఆర్ గారు ఒక యజ్ఞంలాగా చేసి 7 గంటలు ఉన్న పవర్ని 24 గంటలు ఈరోజు ఒక క్షణం కూడా పోకుండా పవర్ని చేస్తున్నారంటే దాని వెనకాల ఎంతో కృషి చేస్తే దాంట్లో కూడా అవినీతిని వెలికితీయాలనే ప్రయత్నం శతవిధాల ప్రయత్నం చేసిండు అనేది ఇప్పటికే ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. చివరికి ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా ఏదో అవినీతి జరిగిందనే బూచిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు విడమర్చి చెప్పి ఏదో ఒక రకంగా చేయాలి, కేసీఆర్ గారు నిశాన లేకుండా చేయాలనే ఆలోచనతో మీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలందరూ ఇప్పటికే గమనించున్నారు. ఇదంతా కూడా వాళ్ళు పాలన చేయడం చేతగాక గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద నిందమోపే ప్రయత్నం చేస్తుందనేది ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా 2 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తతంగం అంతా ఒకటి మూసీ బ్యూటిఫికేషన్ అన్నారు. దాంట్లో జరుగుతున్న అవినీతి ఏంటనేది మా నాయకులు వెలికి తీసి బయటికి చెప్పున్నారు. అదేవిధంగా హిల్ట్ పాలసీ తీసుకొచ్చారు. దానివల్ల ఆ భూములతో ఎంత అవినీతి జరుగుతుంది, పరిశ్రమలు ఏ విధంగా తరలిపోతాయి అనేది గట్టిగా ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. గచ్చిబౌలి భూములు తీసుకున్నారు. దానివల్ల ఆ యూనివర్సిటీకి ఎంత నష్టం జరుగుతుంది, దాన్ని కాపాడుకోవాలని గొంతెత్తింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే సింగరేణి కుంభకోణంలో, బొగ్గు కుంభకోణంలో ఏ విధంగా బొగ్గు కుంభకోణం జరిగింది అనేది వెలికి తీసిన మరుక్షణం, ఏ విధంగా జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనేది వెలికి తీసిన మరుక్షణం ఇమీడియట్గా సిట్ నోటీసులు ఇస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ది వెలికి తీసుకొచ్చి మీ దగ్గర జరుగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న విచ్చలవిడి అవినీతికి అడ్డుకట్ట వేయాలనేది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేశారు. వారిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో వారిని టార్గెట్ చేసి ఈ వేధించి రాక్షస ఆనందం పొందుతుందనేది వాస్తవం. ఒకటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి వారి దృష్టి అంతా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మీద ఉంటే మా దృష్టి అంతా కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలపైన ఉంటుంది, మీరు చేస్తున్న అవినీతి పైన ఉంటుందని మాత్రం గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక సిట్ విషయంలో సిట్ వేస్తున్నారు కదా, నేను కూడా ఈ ప్రభుత్వం కాదు పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక పేపర్లో చదివాను నేను, సిట్ అనేది ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా అధికారులే వేస్తున్నారన్నారు. కాబట్టి నేను కూడా అధికారులను అడుగుతూ ఉన్నాను, మరి ఇప్పుడు సిట్ వేయండి. మంత్రుల పంపకాల మీద గొడవ జరుగుతుంది, ప్రతిరోజు పేపర్లు వస్తుంది, దాని మీద సిట్ వేయండి. మంత్రులు కూడా మా ఫోన్లో ట్యాప్ అయినాయి అంటున్నారు, దాని మీద సిట్ వేయండి. పారిశ్రామికవేత్తలను గన్ను పెట్టి బెదిరిస్తున్నారు, దాని మీద కూడా సిట్ వేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల భూములను విచ్చలవిడిగా లాగేసుకుంటున్నారు, దాని మీద కూడా సిట్ వేయండి. ఎందుకంటే మీకు ముఖ్యమంత్రి గారి పర్మిషన్ అక్కర్లేదు కదా. నిన్నగాక మొన్న ఒక పేపర్లో చదివాను, సిట్ వేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు నోటీసులో లేకుండానే సిట్ వేశారు అధికారులు అని చెప్పినారు. కాబట్టి మీరు కూడా సిట్ వేయండి అని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ మీద ఇంత గోల చేసి హంగామా చేస్తూ ఉన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో ఉందా లేదా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చిందా? ఇది తప్పకుండా చెప్పాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేరుగా అడుగుతా ఉన్నా, మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా, జరుగుతలేదా? అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తారు? అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. దేశ భద్రత కోసం కానీ, రాష్ట్ర భద్రత కోసం కానీ ఆ వింగ్ సైలెంట్ పనిచేస్తుంది. మీరు దీని మీద ఇంత పబ్లిసిటీ చేశారు కదా, రేపు రాష్ట్రానికి ఏమైనా హాని తలపెట్టాలన్న ఏ ఉగ్రవాదులైనా కూడా రేపు ఫోన్లో మాట్లాడుకుంటారా? ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది అని ఫోన్లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇది ఎవరికి నష్టం చేస్తుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట మీరు చెప్తా ఉన్నారు, ఈరోజు హరీష్ రావు గారికో కేటీఆర్ గారికో ఫోన్ ట్యాపింగ్లో సంబంధం ఉంది అంటున్నారు. అసలు సిట్ వేస్తేనే ఈ రాష్ట్రంలో సిట్ వేస్తేనే ముఖ్యమంత్రి గారి నోటీసులో లేదని చెప్తున్నా మీరు. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రుల వరకు వస్తుందా? మంత్రులు ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. అసలు ఆ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. రాష్ట్ర భద్రత కానీ ప్రజల భద్రత కోసం సైలెంట్గా పనిచేసే వింగ్ని ఈరోజు మీరు బహాపట్టంగా చెప్పేసి దానివల్ల నష్టం జరిగేటట్టు చేస్తున్నారు అనేది వాస్తవం. ఇప్పటికీ అడుగుతా ఉన్నాను, అసలు ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్రంలో మరి మీరు చేస్తున్నారా లేదా? ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా? ప్రజలను రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వింగ్ పనిచేయాలి. పనిచేస్తుందా? ఆ వింగ్ను క్లోజ్ చేశారు, అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదీ లేదు కాబట్టి ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈరోజు ఈ సిట్ వేసి ఫోన్ ట్యాపింగ్ దాన్ని ఎంక్వైరీ చేస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. మీరు ఎన్ని రకాలుగా భయపెట్టాలని ప్రయత్నం చేసిన, ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలని చేసిన ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజల కోసమే పోరాటం చేస్తారు, ప్రజల కోసమే ప్రశ్నిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరు.
అనేది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు. మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా ప్రజల పక్షాన మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, మీరు చెప్పిన 420 హామీలు అమలయ్యేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. పెద్దలు సబితా ఇంద్రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు వాణి దేవమ్మ గారికి, అదేవిధంగా సునీత గారికి, ఉమ్మ గారికి, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరికీ, మరి పత్రికా మిత్రులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందంటే, మరి బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలా, మరి బీఆర్ఎస్ క్యాడర్ని డిమారలైజ్ చేయాలి, అప్పుడే వారి కార్యక్రమాలన్నీ ముందుకెళ్తా అన్నటువంటి దోరిలో ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో తెరరేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం చూసుకున్నట్టయితే ఈరోజు 2 ఇయర్స్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి గాలి కొదిలేసి, మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకుండా, పాలన చేత కాకుండా, మరి ఈరోజు ఏంటంటే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మరి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మరి ఏదో రకంగా వేధింపులకు గురి చేయాలని ఒక రాజకీయ కక్షతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ముందుకు వస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇది ఒకటే కదా, ఇప్పుడు అక్క చెప్పినట్టుగా మనకు ట్రాన్స్కోకి సంబంధించినటువంటి కమిషన్ కానీ, కాళేశ్వరం కమిషన్ కానీ, అదేవిధంగా మనకి ఈ కార్ రేసింగ్ కానీ, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇవన్నీ కూడా ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మనకి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్నటికి మొన్న మరి బొగ్గు స్కామ్ గురించి హరీష్ రావు గారు మాట్లాడినటువంటి సమయంలో ఈవినింగే వితౌట్ 24 hours ఇంటిమేషన్ కూడా నోటీస్ ఇవ్వకుండా హరీష్ రావు గారికి నోటీస్ పంపించడం, తర్వాత వితిన్ 2 daysలో మళ్ళీ కేటీఆర్ గారికి నోటీస్ పంపించి ఈరోజు ఇన్వెస్టిగేషన్కి పిలిపించడం జరిగింది. సో ఇది ప్రభుత్వం ఏంటంటే నిజంగా ఒక వాళ్ళకి ఈ ఒక సిట్ అనేది ఏమంటుంది, ఎక్కడైనా ఏదైనా ఆరోపణలు వస్తే దానిపైన ఎంక్వైరీ కోసం చేయడం జరుగుతుంది. దానికి కూడా ఒక టైం బాండ్ ఉంటుంది, ఏ దానికైనా కూడా ఒక టైం ఉంటుంది. 3 నెలల